నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగమునందు 14వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. సర్వతః పాణిపాదం తత్సర్వతోక్షిశిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. తాత్పర్యం: అది అనగా ఆ పరబ్రహ్మం అన్ని చోట్ల తన చేతులతో, కాళ్లతో, తలలతో, ముఖములతో, శరీరముతో, చెవులతో ఈ లోకమంతా ఆవృతమైంటే వ్యాపించి ఉన్నది. ఈ శ్లోకంలో ఆ పరబ్రహ్మతత్వమును వివరిస్తున్నాడు. దీనినే మనకు విభూతి యోగంలో వివరించాడు. విశ్వరూప సందర్శములో చూపించాడు. ఇందు కలడు అందు లేడు అని సందేహమవలదు చక్రి సర్వోపగతుండు అని పోతనగారు తేట తెలుగులో చెప్పారు. అదే విషయాన్ని ఇక్కడ క్లుప్తంగా మరలా చెప్తున్నాడు. ఆయనకి లోకమంతా కళ్ళు, చేతులు, కాళ్ళు, చెవులు, పొట్ట, ఈ అనంత విశ్వమంతటా నిండి ఉన్నాడు. అంటే మనం ఏమి చేసినా సదా సాక్షిభూతంగా చూస్తుంటాడు. మనము చేసే పనులు ఎవరూ చూడటం లేదు అని అనుకుంటే అది పొరపాటు. ఆ పరమాత్మ అందరినీ సదా గమనిస్తుంటాడు. మనము పుణ్యకార్యం చేసినా, పాపకార్యం చేసినా అది ఆ పరమాత్మ కంటపడుతూనే ఉంటుంది. ఎందుకంటే పరమాత్మ సర్వవ్యాపి. ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు. అందుకే సర్వమావృత్య తిష్టతి అంటే అంతా ఆవరించి కూర్చుని ఉన్నాడు. ఆయన లేని చోటు లేదు. అంటే పరబ్రహ్మ అంటే ఎక్కడో వైకుంఠంలోనూ, కైలాసంలోనో, కాశీలోనో కాదు. అక్కడ ఉన్నాడు, అంతటా ఉన్నాడు. ఆయనను తెలుసుకోవడమే మన కర్తవ్యం. ఈ ప్రకృతిలో మనం అనేక మంది మనుషులను, జంతువులను, పక్షులను, వస్తువులను చూస్తూ ఉంటాం. ఆ మనుషులకు, జంతువులకు, పక్షులకు, వృక్షములకు, వస్తువులకు రకరకాల పేర్లు, ఆకారాలు, లక్షణాలు ఉన్నాయని మనకు తెలుసు. కానీ అవన్నీ కేవలం పంచభూతములతో కూడినవే. ఆకారాలు మాత్రం వేరువేరుగా ఉంటాయి. ఆ ఆకారాలకు కూడా వివిధములైన లక్షణాలు, వికారాలు ఉంటాయి. పాముకు కోపం, కుక్కకు విశ్వాసం, పులికి క్రూరత్వం, సింహానికి రాజసం. మనిషికి అన్ని లక్షణాలు ఉంటాయి. కొన్ని చెట్లు పొట్టిగా ఉంటాయి, మరికొన్ని పొడుగ్గా ఉంటాయి, మరికొన్ని మైళ్ళ కొద్దీ విస్తరించి ఉంటాయి. ఈ ప్రకారంగా వివిధ రూపాలతో, వివిధ పేర్లతో, లక్షణాలతో ఉంటాయి. కానీ వీటిలో ఉన్న పదార్థమంతా పాంచభౌతికమే. అంటే పదార్థము గాలి, నీరు, వేడి, ఆకాశం. అంటే శరీరంలో ఉన్న ఖాళీ చోటు. వీటితో కూడినదే ఈ ఆకారము. బంగారు గొలుసు అంటే గొలుసు అనేదే రూపం, కానీ అందులో ఉండేది బంగారం. అది కరిగిస్తే బంగారం అవుతుంది, గొలుసు అనే రూపం ఉండదు. అదే ప్రకారంగా ఈ లోకంలో ఉన్న వస్తువులన్నీ వేరువేరుగా, వేరువేరు పేర్లతో, ఆకారాలతో కనిపించినా వాటి మూలకం ఒకటే, విశ్వ చైతన్యము. దానిలో మార్పు లేదు. వస్తువులు కనిపిస్తాయి, కానీ మూలకాలు కనిపించవు. మనమందరం మనకు కనిపించే వాటిని, వినిపించే వాటిని, తాకగలిగే వాటిని మాత్రమే అనుభవించగలం. అంటే కనిపించని, వినిపించని, తాకలేని వాటిని అనుభవించలేము. ఇది ప్రాథమిక సూత్రం. మనకు కనిపించేవన్నీ నశించిపోతాయి లేక మార్పు చెందుతాయి. ఎందుకంటే ఇవన్నీ పదార్థాలు, లక్షణాలు కలిగి ఉన్నాయి. కానీ నశించనిది, మార్పు లేనిది, ఆకారము లేనిది ఏది అంటే దానిని సత్పదార్థం అంటారు. దానిని పరబ్రహ్మ అని కూడా అంటారు. ఇది వేదాంత శాస్త్రం మనకు చెప్తోంది. ఈ రోజుల్లో ప్రతి వస్తువుకు వాటి మూలకాలు వెతుక్కుంటూ పోతే మన శాస్త్రజ్ఞులు పరిమాణపు దగ్గర ఆగిపోయారు. పరమాణువు ఎవరూ చూడలేరు. దానికన్నా సూక్ష్మమైన దానిని ఇంకా కనుక్కుంటూనే ఉన్నారు. ఎందుకంటే అది అవ్యక్తం, అగోచరం, కంటితో చూడలేం, చేతితో తాకలేం. అంటే మనకు ఉన్న 10 ఇంద్రియాలతో దీనిని ఇలా ఉంటుంది అని భావించలేం. కేవలం దాని ఫలితాలను మాత్రం చూడగలం. దీనినే వేదాంతంలో పరబ్రహ్మమని అన్నారు. కానీ ఈ లోకంలో, ప్రపంచంలో మనకు అన్నీ ఏవేవో రూపాలతో, పేర్లతో, లక్షణాలతో కనపడుతున్నాయి. ఎందుకంటే పుట్టిన ప్రతి మనిషి కర్మ చేయక తప్పదు. ఆ కర్మలు చేయాలంటే వివిధ రూపాలలో వస్తువులు, ప్రాణులు కావాలి. కట్టుకోవడానికి వస్త్రం కావాలి. వస్త్రము పత్తితో తయారైంది అని పత్తిని కట్టుకోలేం కదా. కాబట్టి ఒక రూపం, దానికి ఒక పేరు కావాలి. అందుకే నిరాకారుడు.
అవ్యక్తం పరబ్రహ్మ స్వరూపమైన పరమాత్మ ఈ లోకంలో అన్ని పనులు నిర్వర్తించడానికి వివిధ రూపములతో వివిధ నామములతో ప్రకటితమవుతున్నాడు. దానిని విశ్వరూపం అంటే విశ్వమే తన రూపముగా కలవాడని అంటున్నాం. మనం మానవులం కాబట్టి మనకు శరీరము, దానిలో అవయవాలు ఉన్నాయి కాబట్టి ఆ అవయవాలు అంటే చేతులు, కాళ్ళు, పొట్ట, ముఖము, తల మొదలగునవన్నీ ఆ విశ్వరూపమే, ఆ బ్రహ్మమే. సర్వతః అంటే అంతటా బ్రహ్మం తప్ప మరొకటి లేదు. ఇది ఎక్కడ ఉంది అంటే సర్వమావృత్య తిష్టతి అంటే ఈ సమస్త లోకములను ఆవరించి ఉన్నది. ఇది లేని చోటు లేదు అని ఈ శ్లోకం మనకు బోధిస్తుంది. కాబట్టి మనం ఏ పని చేసినా దానిని పరమాత్మ పరంగా చేయాలి కానీ కనిపించే శరీరాల పరంగా, వాటి నామరూప పరంగా చేయకూడదు. మనము చూసే ప్రతి వస్తువులో, ప్రతి పనిలో పరమాత్మ ఉన్నాడని గ్రహించాలి. అందుకే రామదాసు అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అని ఎలుగెత్తి చాటాడు. బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే అని ఆలపించాడు అన్నమయ్య. కాబట్టి మనమంతా పరబ్రహ్మ స్వరూపాలే అయినప్పటికీ, ఆ దేవుడిలోనే ఉన్నప్పటికీ మనం అనునిత్యం దేవుణ్ణి వెతుకుతూనే ఉన్నాం. అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు అని పరుగులు పెడుతున్నాం. కానీ మనలోనూ ఇతరుల్లోనూ ఆత్మస్వరూపంగా వెలుగుతున్న పరమాత్మను దర్శించలేకపోతున్నాం. కొంతమందితో స్నేహం, మరికొందరితో ద్వేషం పెంచుకుంటున్నాం. అదే అజ్ఞానం. మనం ఈ లోకాన్ని, ప్రపంచాన్ని, అందులో ఉన్న వస్తువులను, ప్రాణులను అంతా పరబ్రహ్మ స్వరూపమే అని దృష్టితో చూడాలి కానీ వాటి పేర్లతో, రూపాలతో చూడకూడదు అని శాస్త్రం చెబుతూ ఉంది. ఇలా చేయాలంటే మనలో ఉన్న అజ్ఞానం అనే అంధకారం అంతరించాలి, జ్ఞానజ్యోతి వెలగాలి. దాని కొరకు మనం అందరం ప్రయత్నం చేయాలి. సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.